షోడశ కళానిధికి షోడశోపచారములు షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిత్సలును సమర్పయామి సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని గరుడగమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా. హరి హరి నారాయణం అఖిల లోకనాయకం ఆద్యస్మరణం. ఈ గరుడోపచారం అనేటువంటిది చాలా చాలా విశిష్టమైనటువంటిది. ఆగమ శాస్త్రాల్లో దీన్ని మించినటువంటి మహాసాధన. డాక్టర్లు సైతం ఇంకా వీళ్ళ సంతానం కలగదు అని తేల్చి చెప్పేసిన వాడు సంతానవంతులు అయ్యారు. అలా ఎంతో మంది. అందులో బాలబాలాజీ స్వామి వారి చరిత్రలో ఈసారి అన్నప్రసాదం ఈ గరుడప్రసాదం పుచ్చుకున్నటువంటి వారు మరుసటి సంవత్సరం పసిపిల్లలతో వచ్చిన వాళ్ళు ఎంతమందో చెప్పలేము. అంతటి విశిష్టమైనటువంటిది గరుడప్రసాదం అనేది. కానీ కొన్ని చోట్ల ఇది ఒక వ్యాపారంగా కూడా తయారై ఒక శాస్త్రం అనేది ఒక విధానం ఉండదు. కొంతమంది ఆ గరుడప్రసాదం ఏ సమయంలో పెట్టాలో ఆ సమయంలోనే పెట్టాలి. ఎవరికి పెట్టాలో వాళ్ళకే పెట్టాలి. ఎవరెవరికి పెట్టాలి? సంతానం అస్సం లేని వాళ్ళకే పెట్టాలి. అంతేకాని మాకు అమ్మాయి ఉందంటే అబ్బాయి కోసం గరుడప్రసాదం తినకూడదు. భగవంతుడు ఇచ్చాడు కదా ఒక పండు. ఆ విధంగా తినకపోతే మా కోడలు రాలేదు, మా కూతురు రాలేదు, లేకపోతే అభ్యంతరం వచ్చి వాళ్ళు 4వ రోజు రేపు పొద్దున పెడతాను, ఈ విధంగా పొరపాటు కూడా పెట్టకూడదు, తీసుకెళ్ళకూడదు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా మా భార్య రాలేదు, ఊరిలో ఉందని చెప్పి మగవాడు తినకూడదు గరుడప్రసాదం వాళ్ళు భర్తలు. ఈ విధంగా ఉండాలి. ఏదైనా ఆలస్యం అయిపోయింది, ప్రసాదమే కదా ఏమవుతుందనే తిన్నవాడికి ఆపరేషన్ అయిపోయిన పిల్లలు పుట్టేసిన వాడు ఉన్నారు. బయట అంత ప్రభావాన్వితమైనటువంటిది. అందుకని ప్రతి ఒక్కరు ఇది గమనించండి. కొన్ని చాలాసార్లు దేవాలయాల్లో కొన్ని ఈ మధ్యకాలంలో అక్కడ కార్యక్రమం అయిపోయినా సరే ఆ మిగిలిన గరుడప్రసాదం ఉంటుంది కదా, మిగతా భక్తులు కూడా పిలిపిస్తున్నారు. అమానుష చర్యలు పరికమానటువంటి పని అది. అదొకటి అందరూ కూడా మారుకోవాలి. కొత్త కొత్త చేస్తున్నారు, కొత్త కొత్త విధానాలు తయారవుతున్నాయి. అందుచేత ఏ పద్ధతి అయితే మనకు ఉందో, ఏ భగవంతుడు మన పూర్వీకులు సనాతన ధర్మాన్ని అందించారో ఆ విధంగా మనం పాటిద్దాం. ఆ విధంగా ధర్మం రక్షతి రక్షిత, ఆ విధంగా పాటిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం.
అప్పనపల్లి బాలబాలాజీ సార్ దేవస్థానంలో తిరు కళ్యాణోత్సవ సందర్భంగా 5 రోజులు జరిగే కళ్యాణోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవ బ్రహ్మగారు అయిన చలమచర్ల వేణుగోపాలాచార్యులు గారు వారు ఆలయ విశిష్టతను గురించి తెలియజేస్తారని తెలియజేస్తారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్త మహాశయులకు అనేక మంగళాశాసనములు చేస్తూ అప్పనపల్లి చక్కటి వైనతేయ నది తీరంలో ఉభయ గోదావరుల మధ్య వెలసినటువంటి గొప్ప దివ్య క్షేత్రం. అలనాడు మొల్లేటి రామస్వామి గారుల కళ స్వామివారు తిరుమల నుంచి ఆయనే ఇక్కడికి వచ్చి కొలువైనటువంటి గొప్ప క్షేత్రం. కొబ్బరి బొండారులో వెలిసినటువంటి స్వామిని చక్కగా ఆ చిన్న మూర్తులకే చక్కగా ఆలయాన్ని నిర్మించి ప్రతినిత్యము అన్నదానాన్ని నిర్వహిస్తూ ఈనాడు ఒక అన్నక్షేత్రంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి రాత్రి వరకు లేదు అనకుండా చక్కటి విశేషమైనటువంటి అన్న సమారాధనగా జరుపుతూ దేశం నలుమూలల నుంచి ఎంతోమంది మొక్కులు మొక్కుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. చిన్న రూపంలో వెలిసినటువంటి స్వామిగా వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న స్వామికి ఆ మొల్లేటి రామస్వామి గారు చేసిన నామకరణమే బాలబాలాజీ స్వామి. ఆ విధంగా ఆ బాలబాలాజీ స్వామి వారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ రావడం జరుగుతున్నది. గత 17 సంవత్సరాల నుంచి ఈ సేవలో ప్రతి వార్షిక కార్యక్రమంలోనూ 5 రోజుల పాటు యజ్ఞాచార్యులుగా గుడివాడ వాస్తవ్యులు మా బాబాయ్ గారు చరమచరుల మురళీకృష్ణమాచార్యులు గారు వారు కళ్యాణ మహోత్సవానికి ఒకటే వస్తారు. మిగతా కార్యక్రమాలన్నీ మేము అట్లా నిర్వహిస్తూ వారి యొక్క పర్యవేక్షణలో జరుపుకుంటూ వెళ్ళడం జరుగుతున్నది. ఆనాడు వైనతేయుడు అంటే గరుత్మంతుడు తల్లికి దాస్య విముక్తిని కలగజేసి ఆ యొక్క అర్పించినటువంటి ఫలాన్ని పొందినటువంటి అర్పణపల్లి ఈ యొక్క అప్పనపల్లి గ్రామం. అంతటి విశిష్టమైనటువంటి యొక్క అప్పనపల్లి గ్రామంలో చిన్నపిల్లలకి పాల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు భోజనాల వరకు అన్ని సదుపాయాలు చేస్తూ మారుతున్నటువంటి దశాబ్దాలని బట్టి మరింత దినదిన అభివృద్ధి చెందుతూ స్వామివారు ఈనాడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగుతూ ఎంతోమంది కోరిన వారికి కోరిన పొంగు బంగారమై వారిని కాచి సంరక్షిస్తూ ఒక ఇలవేల్పుగా స్వామివారు ఇక్కడ వెలసి ఉన్నారు. అదేవిధంగా రక్ష ఇది గోవింద అన్నట్టుగా చక్కటి గో సంపదని కూడా ఇక్కడ వారు సంరక్షిస్తూ ఎన్నో వందల గోవుల్ని ఇక్కడ చక్కగా సంరక్షిస్తూ వాటిని పోషించడం జరుగుతున్నది. ఆ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది అందరి యందు ఉండాలి అని ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ శుద్ధ దశమి మొదలు పౌర్ణమి వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అటువంటి కార్యక్రమాల్లో ఏకాదశి నాడు శ్రీవార్ల దివ్య తిరుకళ్యాణం అంగరంగ వైభవపేతంగా రాత్రి పూట జరుగుతుంది. అటువంటి చంద్రోదయ వేళ శ్రీవార్ల కళ్యాణం జరిగేటటువంటి స్థానాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి క్షేత్రం కూడా ఈ అప్పనపల్లి గ్రామం. కొన్ని వేల మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలియదు. ఇసుక వేస్తే రానున్నటువంటి జనాలు ఆ విధంగా చక్కగా దినదిన వైభవంగా కార్యక్రమాన్ని జరుపుతూ ఈరోజే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం రాత్రి అవకాశం ఉన్నటువంటి వారు ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అందరూ కూడా వీక్షించవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీవారులను సేవించండి, మనసారా స్మరించండి, తరించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కస్య
किञ्चिदधीता भगवद्गीता किञ्चिदधीता गङ्गाजललव कणिका पीता भगवद्गीता किञ्चिदधीता गङ्गाजललव कणिका पीता सकृदपि येन मुरारी सकृदपि येन मुरारी समर्च सकृदपि येन मुरारी समर्च क्रियते तस्य यमेन न चर्चा क्रियते तस्य यमेन न चर्चा भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुदमते पुनरपि जननं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहु दुस्तारे इह संसारे बहु दुस्तारे कृपया पारे पाहि मुरारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रूपमजस्रं गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रूपमजस्रं नेयं सज्जन संगे चित्तं नेयं सज्जन संगे चित्तं देयं दीनजनाय जवीतं देयं दीनजनाय जवीतं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते अर्थमनर्थं भावय नित्यं नास्ति तद सुखलेश सत्यम् अर्थमनर्थं भावय नित्यं नास्ति तत सुखलेश सत्यम् पुत्रादपि धनभाजं भीतिः पुत्रादपि धनभाजं भीतिः सर्वत्रैषा विहिता रीतिः सर्वत्रैषा विहिता रीतिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गुरुचरणाम्बुज निर्भर भक्तः संसार चिराद्भवमुक्तः गुरुचरणाम्बुज निर्भर भक्तः संसार चिराद्भवमुक्तः सेन्द्रियमानस नियमादेवं सेन्द्रियमानस नियमादेवं द्रक्ष्यसि निज हृदयस्थं देवं रक्षसि निज हृदयस्थं देवं
భజ గోవింద